వేలు లక్షలు కాదు, ఏకంగా 14 కోట్లకే టెండర్ వేశారు సైబర్ కేటుగాళ్లు. అవును, అక్షరాల 14 కోట్లు. ఇది ఎక్కడో జరిగిన మోసం కాదు, టెక్కీలకు అడ్డా హైదరాబాద్లో. తెలంగాణలో మొట్టమొదటిసారి జరిగిన ఈ భారీ సైబర్ మోసాన్ని చూసి ఖాకీలే కంగుతిన్నారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులతో పాటు చదువుకున్న వారిని కూడా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక భారీ మోసంలో ఓ డాక్టర్ ఏకంగా 14 కోట్లు పోగొట్టుకున్నారు. ఇది తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన అత్యంత పెద్ద సైబర్ మోసాలలో ఒకటిగా పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ కు చెందిన సదరు డాక్టర్ ను సైబర్ కేటుగాళ్లు సోషల్ మీడియా ద్వారా సంప్రదించారు. మోనికా మాధవన్ అనే పేరుతో ఫేస్బుక్ లో మెసేజ్ చేసి పెట్టుబడుల ఆశ చూపారు. తర్వాత ఒక నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్ లింకును పంపారు. ఆ వెబ్సైట్ లో భారీగా లాభాలు వచ్చాయని నమ్మించి డాక్టర్ ను మరింత ట్రాప్ చేశారు. అయితే ఆ లాభాల మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలంటే ముందుగా ట్యాక్స్ కట్టాలని సైబర్ నేరగాళ్లు షరతు పెట్టారు. లాభాల ఆశతో డబ్బునంతా ట్యాక్స్ రూపంలో సైబర్ నేరగాళ్లకు దారపోశారు. అయినా కూడా అవతలి నుంచి ఎలాంటి డబ్బు రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివిధ మ్యూల్ అకౌంట్లలోకి ఈ డబ్బులు మళ్లించినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 1,20,00,000 రూపాయలను ఫ్రీజ్ చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కేవీఎం ప్రసాద్ సూచించారు. మరోవైపు కాల్ సెంటర్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 6 అంతర్జాతీయ ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 4 ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు కాగా 2 తెలంగాణ వ్యక్తులు ఉన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన దాదాపు 400 సైబర్ నేరాలలో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లను సమకూరుస్తూ 3 విడతల్లో కమిషన్ తీసుకుంటున్నారు. అకౌంట్ సమకూర్చినందుకు 10,000 రూపాయలు, ₹1,00,00,000 లావాదేవీలకు ₹1,00,000 కమిషన్ గా పొందుతున్నారు. వీరి వద్ద నుంచి 7 మొబైల్ ఫోన్లు, 3 చెక్ బుక్స్, 11 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్ సెంటర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళని ఇట్లాగా వేరియస్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ని లూర్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటారు. జాబ్ ఆపర్చునిటీస్ కానీ వేరేవి కానీ పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తాని ట్రేడింగ్ అని. ఇందులో మెయిన్ కింగ్ పిన్ 2 ఉన్నారు. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాము. వాళ్ళు కూడా యాక్చువల్ ఖమ్మం వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి స్టూడెంట్స్ని కానీ అటువంటి జాబ్ కోసం సీక్ చేస్తున్న వాళ్ళని కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ని కానీ పట్టుకుని వాళ్ళ అకౌంట్స్ వీళ్ళు తీసుకుంటారు సమ్ ఆన్ కమిషన్ బేసిస్లో. సో వాళ్ళు కూడా మ్యూల్ అకౌంట్స్ అప్లై చేస్తున్నట్టే, బట్ వాళ్ళకి ఎంత తెలుసో తెలియదు. వాళ్ళని కూడా మేము విచారిస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. చూశారుగా, సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తూ భారీగా దోచుకుంటున్నారు. అందుకే అపరిచిత వ్యక్తులు పంపే లింకులను, యాప్లను ఓపెన్ చేయవద్దని, పెట్టుబడుల ఆశతో లేదా బెదిరింపులకు లొంగిపోయి డబ్బులు బదిలీ చేయవద్దని సైబర్ పోలీసులు ప్రజలను మరోసారి హెచ్చరిస్తున్నారు. మీరెప్పుడైనా సైబర్ మోసానికి గురైనట్లు అనిపిస్తే వెంటనే స్థానిక సైబర్ పోలీసులను లేదా సైబర్ క్రైమ్ బ్యూరోను సంప్రదించాలని కోరుతున్నాం.